మీరు చేసిన కులగణన తప్పుల తడక రీసర్వే చేయండి అన్నాం. మళ్ళీ ఒక పరిహాసం మాదిరిగా ఒక జోక్ లాగా. ఎంత సిల్లి అండి, నాకు అర్థం కాదు. అసలు కామన్ సెన్స్ ఉందా ముఖ్యమంత్రికి? అసలు ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పాల్గొనలేదని పదే 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 పాడిందే పాటరంటే అది చెప్తా ఉన్నాడు. నా ఎలక్షన్ అఫిడవిట్లో నా కులం లేదా? నాది ఏం తెలుసుకునేది? కొత్తగా ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి తవ్వుతూనే ఉన్నాడు నా మీద. ఏం కేసు పెట్టాలని నా గురించి తెలియదు ఏముంది ఆయన? ఆస్తుల వివరాలు ఉన్నాయి, నా కులం పేరు ఉన్నది, నా అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర లేనిదేం పాడైంది? అసెంబ్లీ స్పీకర్ నడితే ఆయన ముఖాన కొడతాడు. నేనేమంటున్నా అంటే చిల్లర మదాకులు చేయొద్దు. ముఖ్యమంత్రి అంటోడు ఈ చిల్లర మదాకులు చేయొద్దు. నీకు బీసీలో మీ చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ ఎట్లిస్తావో చెప్పు. రాహుల్ గాంధీ ఏం చేస్తాడో చెప్పు. నీ పార్టీ ఏం చేస్తుందో చెప్పు. బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చే మాట నిజమే అయితే ఎట్లా నీ కార్యాచరణ ఏందో చెప్పు. ఇంకొక మాట, ఇవాళ చాలా సిల్లీగా మాట్లాడుతున్నాడు. ఎట్లా సాధ్యమవుతుందని మాట్లాడుతున్నాడు. మరి ఎట్లా సాధ్యమవుతుందని ఎలక్షన్ల ముందు తెలియదా? కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధరామయ్య గారితో చెప్పించేటప్పుడు ఎట్లా సాధ్యమవుతుందని సోయలేదు ఆ రోజు. అంటే ఓట్ల కోసం ఏదైనా మాట్లాడచ్చు, బీసీలను మోసం చేయొచ్చు. ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న తర్వాత మాత్రం ఎట్లా సాధ్యమవుతుంది? పార్టీ పరంగిస్తా. కాబట్టి ఇవన్నీ కూడా సమాజం మొత్తం గమనిస్తూ ఉన్నది. మేము ఒక్కరమే కాదు కదా బ్రదర్, రాష్ట్రంలో బీసీ సంఘాలు నిర్ద్వందంగా తిరస్కరించినారు ఈ జనగణన కులగణన తప్పు అని. మరి ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పమనండి.